ఓకే. 'జిల్లా ఫాటు' అయితే ఎన్‌ఎక్స్‌టీలో డెబ్యూట్ జేషిండు. సో, మరి మెయిన్ రోస్టర్‌లో ఎప్పుడొస్తాడు? మెయిన్ రోస్టర్‌లో ఎప్పుడొచ్చి రోమన్ రీన్స్‌కి హెల్ప్ జేస్తాడు? బ్లడ్ లైన్‌లో ఎప్పుడు జాయిన్ అవుతాడనే దాని గురించి రీసెంట్‌లీ 'బబ్బారే డడ్లీ' మాట్లాడిండు. సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. వీడియోని కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. ఫస్ట్‌గా 'కెవిన్ ఓవెన్స్' గురించి మాట్లాడదాం. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో 'కెవిన్ ఓవెన్స్' వర్సెస్ 'సీఎం పంక్' మధ్యలో అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఉంది. మీ అందరికి బాగా తెలుసు. అండ్ ఈ మ్యాచ్‌ని చూడడానికి మన 'కెవిన్ ఓవెన్స్' ఫ్యామిలీ వస్తదంట స్మాక్ డౌన్‌కి. అంటే బ్యారికేడ్ సైడ్ నిల్చుంటారు మన 'కెవిన్ ఓవెన్స్' ఫ్యామిలీ. సో, మేబీ ఫ్యామిలీ వస్తుందంటే ఇక్కడ 'కెవిన్ ఓవెన్స్' ఏమైనా గెలుస్తాడా ఛాంపియన్‌షిప్‌ని అన్న డౌట్ అయితే వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్ ఏందంటే 'కెవిన్ ఓవెన్స్' వాళ్ళ కొడుకు. ఎందుకు అంటున్నానంటే 'కెవిన్ ఓవెన్స్' వాళ్ళ కొడుకు 'కెవిన్ ఓవెన్స్' కంటే చాలా పొడుగుంటాడు. సో, చాలా పొడుగుంటాడు. అండ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది ఆళ్ళిద్దరిని చూస్తే. అండ్ ఫేస్‌లు ఇద్దరు సేమ్ ఒకటే డిట్టు ఉంటారు. అండ్ బాడీ కట్ కూడా సేమ్ ఉంటది. కాకపోతే 'కెవిన్ ఓవెన్స్' వాళ్ళ కొడుకు 'కెవిన్ ఓవెన్స్' కంటే కొంచెం పొడుగుంటాడనమాట. అండ్ ఫ్యామిలీ అయితే వస్తుందంట స్మాక్ డౌన్‌లో లైవ్‌లో ఈ మ్యాచ్‌ని చూడనీకి. చూద్దాం మరి నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో తెలుస్తది 'కెవిన్ ఓవెన్స్' గెలుస్తాడా? గెలవడా? అనే దాని గురించి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ప్యాట్ మెకఫీ గురించి. సో, ప్యాట్ మెకఫీ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో ఎప్పుడు రిటర్న్ చేస్తాడు అనే క్వెషన్ అడిగితే ప్యాట్ మెకఫీ చాలా క్లియర్‌గా చెప్పిండు. అండ్ నేను చెప్పుంటేనే వ్రెస్టల్‌మేనియా టైమ్‌లో కోడీ రోడ్స్ గనుక ఈ మ్యాచ్‌లో గెలిస్తే, రేండీ ఆర్టన్ ఓడిపోతే నేను మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెట్టను అని చెప్పిండు. అండ్ ఇప్పటికి కూడా ప్యాట్ మెకఫీ అదే మాట పైన నిలబడి ఉన్నాడు. సో, డబ్ల్యూడబ్ల్యూఈలో రాను అనే చెప్తుండు ప్యాట్ మెకఫీ. బట్ రాను అన్నంత మాత్రాన ఇగ రాడని అర్థం గాదు. వస్తాడు. ఎందుకంటే అదేదో తీసుకొచ్చేసినారు, ఏదో చేద్దాం అనుకున్నారు అయిపోయింది. బట్ ఇప్పుడు అలా గాదు గదా! ప్యాట్ మెకఫీ వల్ల మంచి లాభం ఉంది డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, అది దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజుల తర్వాత రిటర్న్ చేపిస్తారు. దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ప్రెజెంట్‌కైతే రానని చెప్తుండు. ఇగ రాడంట. సో, ఇప్పుడు మ్యాచ్ కోసం రాకపోతే బెటరు. జస్ట్ కామెంటరీ చేయడానికి ఇప్పుడైనా రిటర్న్ చేసినా ఓకే గానీ ఆ మ్యాచెస్‌లో ఇన్వాల్వ్ అయ్యేదానికి వస్తే బాగుండదని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వ్రెస్టల్ మేనియా 42 నైట్ 1 అండ్ నైట్ 2 టికెట్ సెల్లింగ్ గురించి. సో, మీ ఎవరికైనా అనుమానం వచ్చిందా? వ్రెస్టల్ మేనియా నైట్ 1 టికెట్స్ అండ్ నైట్ 2 టికెట్స్ కన్నా ఎక్కువ సోల్డ్ ఔట్ అయిపోయినాయి. వ్రెస్టల్ మేనియా టైమ్‌లో. సో, నైట్ 2 కన్నా నైట్ 1 టికెట్సే ఎక్కువగా సోల్డ్ ఔట్ అయిపోయినాయి. అండ్ నిన్న మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే వ్రెస్టల్ మేనియా 42 అథారిటీ వాళ్ళు యాక్చువల్‌గా నైట్ 1లో ఎంతమంది ఫ్యాన్స్ వచ్చినారు అండ్ నైట్ 2లో ఎంతమంది ఫ్యాన్స్ వచ్చినారనేది రివీల్ చేసింది. నైట్ 1లో 47,000 మంది ఫ్యాన్స్ అటెండ్ అయినారు. అండ్ నైట్ 2లో 50,000 మంది ఫ్యాన్స్ అటెండ్ అయినారు. అండ్ వ్రెస్టల్‌మేనియా టైమ్ అప్పుడేమో నైట్ 1లో ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చినారన్నట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ రివీల్ చేసింది. నైట్ 1కే ఎక్కువగా సోల్డ్ ఔట్ అయిపోయినాయి టికెట్స్. నైట్ 2కి కొంచెం తక్కువ టికెట్స్ సోల్డ్ ఔట్ అయిపోయినాయి అన్నట్టుగా చెప్పుండే. అంటే అఫీషియల్‌గా ఏం అనౌన్స్ చేయలేదు గానీ, మనకొక అప్డేట్ అయితే వచ్చిండే. నైట్ 1కి ఎక్కువ టికెట్స్ సోల్డ్ ఔట్ అయిపోయినాయని. బట్ ఇప్పుడు ప్రెజెంట్ వ్రెస్టల్‌మేనియా 42 అథారిటీ వాళ్ళు చెప్పిందేందంటే, నైట్ 2కే ఎక్కువగా టికెట్స్ సోల్డ్ ఔట్ అయిపోయినాయంట. 50,000 నైట్ 2కి, 47,000 నైట్ 1కి. ఆల్‌మోస్ట్‌గా 3,000 టికెట్స్ చేంజ్ ఉంది. అంటే నైట్ 1కి, నైట్ 2కి అండ్ లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్‌కి 10,000 టికెట్స్ సోల్డ్ ఔట్ అవ్వలేదు. నైట్ 2కి. సో, లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్‌తో పోలిస్తే 10,000 టికెట్స్ చేంజ్ వస్తుంది. దాదాపుగా ఆ టైంలో నైట్ 2కి 60,000 టికెట్స్ సోల్డ్ ఔట్ అయిపోతే, బట్ ఈ సంవత్సరం రెసల్‌మేనియాకి 50,000 టికెట్స్ సోల్డ్ ఔట్ అయినాయి. అండ్ ఇప్పుడు అది దేనివల్లనైనా కావచ్చు. స్టోరీ లైన్స్ అంతగా ఇంట్రెస్ట్ లేకపోయుండొచ్చు. అండ్ టికెట్ల ధరలు పెంచుండొచ్చు. సంథింగ్ ఇంకా ఏదైనా అవ్వచ్చు. బట్ ఈ సంవత్సరం మాత్రం 50,000 టికెట్స్ తోటే సరిపెట్టుకుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ రెసల్‌మేనియా లైవ్‌లో చూసే కంటే ఇంట్లో కూర్చొని టీవీలో చూసిందే నయమని నా ఫీలింగ్. అంత దరిద్రంగా ఉంది. యాడ్స్ ఎక్కువేసినారు. అంత ఏం లేదన్నమాట రెసల్‌మేనియాలో. సో, అది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన 'ద రింగ్ జనరల్' గుంతర్. సో, గుంతర్ యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేసిండు. సో, దాంట్లో వ్లాగ్స్ ఏమన్నా తీస్తాడంట. అండ్ అప్‌కమింగ్ వీడియో కూడా అప్డేట్ చేసిండు. అంటే ఏమొస్తదో అనేది అంటే ఒక థంబ్‌నెయిల్ టైప్‌లో పెట్టిండు. చూద్దాం. ఏం అప్‌లోడ్ చేస్తాడో ఈ యూట్యూబ్ ఛానెల్‌లో ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'ద బ్రాక్ లెస్నర్' గురించి. రీసెంట్‌లీ బ్రాక్ లెస్నర్ గురించి పాల్ హెమన్ మాట్లాడిండు. ఏమన్నాడంటే ఒకప్పటి నుండి అంటే కొన్ని సంవత్సరాల నుండి బ్రాక్ లెస్నర్‌కి రిటైర్మెంట్ తీసుకుందామని ఉండెనంట. అంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అయ్యే కొద్దీ అంటే ఇప్పుడు
ఈ కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అయిపోతది గదా! సో, ఆ టైంలో రిటైర్మెంట్ తీసుకుందామని అనుకున్నానంట. బట్ మళ్ళీ బ్రాక్ లెస్నర్ ఫైట్ చేయడానికి రెడీగా ఉండెనంట. సో, మళ్ళీ ఫైట్ చేయడానికి వచ్చేటోడంట. అండ్ ఇది చాలా సార్లు జరిగిందని మన పాల్ హేమన్ చెప్పిండు. అంటే రీసెంట్‌లీ 'అండర్‌టేకర్‌తో' ఒక పోడ్‌కాస్ట్ లాంటిది జరిగుండే. కానీ ఫైనల్లీ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇంతకుముందు అనిపించెనంట కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అయిన కొద్దీ ఇగ ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగుండు అని బ్రాక్ లెస్నర్‌కి. బట్ ఇప్పటిదాకా ఫైట్ జేషిండు. అదే గుడ్ న్యూస్ అని జెప్పాలి. బట్ అనిపించెనంట ఎప్పుడైనా రిటైర్మెంట్ తీసుకుందాము కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అయిపోయిన వెంటనే అని. బట్ ఫైనల్లీ బ్రాక్ లెస్నర్ అఫీషియల్‌గా రిటైర్మెంట్ అయితే తీసేసుకుండు. అండ్ అంతే గాదు, రోమన్ రెయిన్స్ గురించి గూడా మాట్లాడిండు పాల్ హేమన్. అంటే విన్స్ మెక్‌మాన్‌కి ఏమని ఉండేనంటే ఇప్పుడు మన రోమన్ రెయిన్స్ హీల్ క్యారెక్టర్‌లో వచ్చిండు గదా! సో, అప్పుడంట పాల్ హేమన్, రోమన్ రెయిన్స్ ఇద్దరు కలవాలి. కాకపోతే ఈ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ గాదు, బిగ్ డాగ్ క్యారెక్టర్‌లోనే తీసుకొద్దామని మన విన్స్ మెక్‌మాన్‌కి ఐడియా ఉండేనంట. సో, విన్స్ మెక్‌మాన్ ప్రకారం రోమన్ రెయిన్స్‌తో పాల్ హేమన్ కలవాలి గానీ, క్యారెక్టర్ అనేది చేంజ్ అవ్వద్దు. అదే బిగ్ డాగ్ క్యారెక్టర్ ఉండాలి అన్నట్టుగా ఈ టైప్‌లో విన్స్ మెక్‌మాన్ అనుకున్నాడంట. బట్ పాల్ హేమన్ ఏమన్నాడంటే, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ తర్వాత నెక్స్ట్ బిగ్ థింగ్ ఎవరు? అంటే ఇప్పుడు నెక్స్ట్ పాల్ హేమన్ గాయ్ ఎవ్వరు? సో, మనం రోమన్ రీన్స్ అనుకున్నాం కాబట్టి అన్నీ చేంజ్ అవ్వాలిప్పుడు. సో, రోమన్ రీన్స్ బిగ్ డాగ్ అంటే 2012 నుంచి అదే క్యారెక్టర్‌ని చూస్తున్నాం మనం. ఇప్పుడు రోమన్ రీన్స్‌కి మొత్తం చేంజ్ అనేది గావాలి. ఈ కంపెనీకి చేంజెస్ అనేవి తీసుకురావాలి కాబట్టి ఖచ్చితంగా రోమన్ రీన్స్‌ని బిగ్ డాగ్‌గా కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్‌లో మొత్తం చేంజ్ జేసి పడేయాలి అని మన పాల్ హేమన్ చెప్పిండంట. అండ్ ఇగ విన్స్ మెక్‌మ్యాన్ గూడా ఆలోచించి మొత్తం చేంజ్ జేసి పడేసినారు. అండ్ రోమన్ రెయిన్స్ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్‌లో వచ్చిన తర్వాత ఏమేం జేసిండో మీ అందరికి తెలుసు. కొత్తగా నేను జెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఒకప్పుడు బిగ్ డాగ్ అనే తీసుకొద్దామని అనుకుండెనంట హీల్ క్యారెక్టర్‌లో గూడా. ఒకవేళ రోమన్ రెయిన్స్ బిగ్ డాగ్ అనే యాస్ ఎ హీల్ సూపర్ స్టార్‌గా కనిపిస్తే ఎలా ఉండేదో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బబారే డడ్లీ గురించి. సో, రీసెంట్‌లీ బబారే డడ్లీ ఏమంటున్నాడంటే రోమన్ రెయిన్స్ దగ్గర నుండి ఫ్యూచర్‌లో జాకబ్ ఫాటు ఎళ్ళిపోతాడంట. జాకబ్ ఫాటు మళ్ళీ సోలో సికోవతో కలుస్తాడంట. అండ్ ఆ టైంలో జిల్లా ఫాటు వచ్చి రోమన్ రెయిన్స్‌కి హెల్ప్ చేస్తాడంట. రోమన్ రెయిన్స్ అండ్ జిల్లా ఫాటు వర్సెస్ సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు మధ్యలో మ్యాచ్ జరుగుతుందని ఈ టైప్‌లో చెప్తుండు. ఓకే. ఇది ఫ్యూచర్‌లో జరుగుతది గావచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు గానీ, బట్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో జరిగే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే సోలో సైడు అటు ఎల్ఏ నైట్ వాళ్ళందరూ ఉన్నారు. అండ్ జిల్లఫాటో వస్తాడు గావచ్చు గానీ, ఇటువంటి ట్యాగ్ టీమ్ మ్యాచ్‌ని పెడతారా అని ఏం క్లారిటీ అనేది లేదు. బట్ అంటున్నాడు జిల్లాఫాటు మెయిన్ రోస్టర్‌లో తొందరలోనే చేస్తాడు అని. సో, మెయిన్ రోస్టర్‌లో వస్తాడు అండ్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అవుతాడని. అండ్ మనకి ఇంతకు ముందు గూడా ఒక క్లియర్ కట్ అప్డేట్ వచ్చింది. ఎన్‌ఎక్స్‌టీలో డెబ్యూట్ చేసినప్పుడు తను ఫీచర్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అవుతాడని. సో, డెఫినెట్‌గా ఇన్వాల్వ్ అవుతాడు. అండ్ మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన జిల్లాఫాటు ఎన్‌ఎక్స్‌టీలో సేమ్ రాక్ స్టైల్‌లో వచ్చిండు. సో, రాక్ స్టైల్‌లో గెటప్ యేసుకొనొచ్చిండు. రాక్‌ని రిప్రజెంట్ జేషిండు. అండ్ వాళ్ళ ఫాదర్ లాకెట్‌ని గూడా యేసుకొనొచ్చిండు. సో, ఎక్కడో కొడుతుంది తొందరలో. అంత ఎక్కువ టైం పట్టదనిపిస్తుంది మెయిన్ రోస్టర్‌లో రానీకి. సో, తొందరలోనే మెయిన్ రోస్టర్‌లో గూడా వచ్చేస్తాడనిపిస్తుంది. అండ్ జూద్దాం. సో, టైం మనకి ఆన్సర్ ఇస్తది. జిల్లాఫాటు ఎప్పుడు మెయిన్ రోస్టర్‌లో డెబ్యూట్ చేస్తాడు అనే దానికి. అండ్ ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ ఇటు రోమన్ రీన్స్ సిట్యుయేషన్ ఏంది? ఏం జేస్తాడు? హీల్ క్యారెక్టర్ అంటున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటది? బ్లడ్ లైన్ ఒకవైపు నాశనం అవుతదని, ఎండ్ అవుతదని సోలో సికోవా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు. అండ్ అటు చూస్తేనేమో రోమన్ రీన్స్ హీల్ క్యారెక్టర్. హీల్ క్యారెక్టర్‌లో మొత్తం ఓడిపోయేదేముంటది? రోమన్ రీన్స్‌ని ఓడిపించే సూపర్ స్టార్ ఎవరుంటరు? అండ్ ఇది ఇంట్రెస్టింగ్ క్వెషన్ అన్నమాట. చూద్దాం మరి ఏమవుతదో. ముందు ముందు స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇప్పుడు మీరు చెప్పండి. జిల్లా ఫాటు రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేస్తే ఎలా ఉంటది? హెల్ప్ చేయడానికి ఒక ప్రాపర్ స్టోరీ లైన్ రీజన్ గావాలి. ఇప్పుడు ఏదో అవసరం ఉందని జిల్లా ఫాటు వస్తే కరెక్ట్ ఉండదు గదా! సో, అది. సో, జిల్లా ఫాటు ఎన్‌ఎక్స్‌టీలో ప్రూవ్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ ఒక చాంపియన్‌షిప్ విన్ అయిన తర్వాతనైనా మెయిన్ రోస్టర్‌లో వస్తే మంచిగుంటది. అండ్ ఇంకొకటి చెప్పాలి. జిల్లా ఫాటు ఇప్పుడు ఆ ఎన్‌ఎక్స్‌టీ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో గూడా యాడ్ అయ్యిండు. ఆ చాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తుండు. చూద్దాం మరి అది గెలుస్తాడా? గెలవడా? అనేది ముందు ముందు తెలుస్తది. సో, మీరేమంటారు? జిల్లా ఫాటు అండ్ రోమన్ రెయిన్స్ కలిస్తే ఎలా ఉంటది? అండ్ ఇప్పుడు సర్వైవర్ సీరీస్‌కి గూడా టైమ్ ఉంది గాబట్టి
చూపించొచ్చు. ఈ గ్యాప్‌లో జిల్లా ఫాటుని ఎన్‌ఎక్స్‌టీలో మెయిన్ ఛాంపియన్‌షిప్‌ని విన్ చేపించి అండ్ తర్వాత మెయిన్ రోస్టర్‌లో తీసుకురావచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఏమవుతదనేది ఇగ ముందు ముందు తెలుస్తది.